హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం లేటెస్ట్ అండ్ క్లాసీ ఫర్నిచర్ 2024 మోడల్స్ని చూడబోతున్నామండి. విత్ ప్రైస్ డీటెయిల్స్తో సహా మీకు చెప్తాను. అలాగే మేము కూడా కొనుక్కున్నాము. ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీస్ ఫర్నిచర్ అనమాట. లేటెస్ట్ ఫర్నిచర్ మోడల్స్, కాస్ట్ డీటెయిల్స్, ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఎలాంటి ఫర్నిచర్ మనం చూస్ చేసుకోవాలి, ఇంకా వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చూసేద్దాం. ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. ప్రతి ఇయర్లో కూడా ఏదో ఒక ఫర్నిచర్ ఐటమ్ కొనుక్కోవడం అలవాటు అనమాట. ఒకసారి డిన్నర్ సెట్ అని, ఒకసారి డైనింగ్ అని, కాట్, ఇలా. ఈసారి అయితే సోఫా అనుకుంటున్నాము. సోఫాలో ఇన్నోవేటివ్గా, న్యూగా ఈ ఇయర్లో ఎలాంటి మోడల్స్ వచ్చాయి, ఎలాంటి కాస్ట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసొద్దాం రండి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద మోడల్స్. ఈ 2024లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ అవుతుంది, అంటే మనం ఒక మీడియం ఫ్యామిలీకి తగ్గట్టుగా ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఐడియాస్తో మనం వెళ్తున్నామండి షాపింగ్కి. షాప్లో ఉన్న ప్రతి ఐటెంని కూడా మీకు చూపిస్తాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో. ఆల్రెడీ సోఫాస్ ఓల్డ్ మోడల్ అయిపోయి ఇన్నోవేటివ్గా ఇంకేదైనా కొనాలి అనుకునే వాళ్ళకి, అలాగే కొత్తగా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి, న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ కాకినాడలో ఏమేమి షాప్స్ ఉన్నాయి? డ్యామ్లో ఉంది, ఓక్ ఉంది, రామచంద్ర, ఇలాంటి ఫేమస్ షాపింగ్ మాల్స్ ఉన్నాయండి ఫర్నిచర్కి స్పెషల్గా అనమాట షాప్స్. హోమ్ డెకర్స్లోవి, వీటిని చూద్దాం ఒకసారి వెళ్ళి. మా వారు ఫర్నిచర్ క్యాటలాగ్ బుక్స్ చూస్తున్నారండి. మనకి ఒక ఫర్నిచర్ మోడల్ నచ్చచ్చు, నెక్స్ట్ వేరే కలర్లో ఉంటే బాగుంటుంది అనిపించవచ్చు కదా. అలా కస్టమైజ్ చేయించుకోవాలి అంటే కనుక మనకి ఇలా మోడల్స్, కలర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు మనము. వైవిధ్యమైన ఆధునిక మరియు సాంప్రదాయ ఫర్నిచర్ను అందించే ప్రపంచంలోని అతి పెద్ద ఫర్నిచర్ తయారీదారులలో డ్యామ్రో ఒకటి. డ్యామ్రో 1986లో స్థాపించబడినప్పటి నుండి అది వేగవంతమైన విజయాన్ని సాధించింది మరియు దక్షిణాసియాలోనే 240 షోరూమ్స్ వరకు విస్తరించి ఉంది. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు రిక్లైనర్ మోడల్ అయితే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి మేము రిక్లైనర్ మోడల్ చూస్తున్నామండి. ఇప్పుడు సినిమా థియేటర్స్లో చూసినా సరే రిక్లైనర్ మోడల్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా కార్నర్ సోఫా సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రైస్ లేబుల్తో సహా మీకు ఈ వీడియోలో క్లిప్పింగ్లో కనిపిస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. నేను అలాగే ప్రైస్ ట్యాగ్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఫర్నిచర్ కొనే ముందు మనం చాలా విషయాలు ఆలోచించుకోవాలండి. కొన్ని టిప్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. మన ఫర్నిచర్ సెలెక్షన్ సరిగ్గా లేకపోతే ఇంటి అందం మొత్తం పాడవుతుంది. ఫర్నిచర్ను కొనేటప్పుడు ట్రెండ్తో పాటు సౌకర్యము, మన్నిక, మన బడ్జెట్ అన్ని విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం కొనుక్కోవాలి. బ్రాండెడ్ కంపెనీ ఫర్నిచర్ కొనేటప్పుడు యూజర్ మాన్యువల్ కూడా ఇస్తూ ఉంటారు. మనకి ఎలక్ట్రానిక్ గుడ్స్లో ఎలా ఇస్తారు, అలాగే ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు చూసారు కదా, ఎలా ఇస్తూ ఉన్నారంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది.
ఫర్నిచర్ కొనడానికి బజాజ్ ఫైనాన్స్ ఇలా కొన్ని లోన్స్ కూడా ఉన్నాయండి. మనం ఈఎంఐ సిస్టంలో కూడా మనం కొనుక్కోవచ్చు. నెల నెల కొంచెం అమౌంట్ పే చేసుకోవచ్చు. ఇంకా మనం ఫర్నిచర్ ఇంటికి ఇలా డెలివరీ చేస్తారు. ఫర్నిచర్ వెహికల్ ఉంటుంది. చక్కగా దానికి మనకి బాగా లాంగ్ డిస్టెన్స్ అయితే కనుక మనకి 500 అబోవ్ తీసుకుంటారు. అదే లోకల్లో అయితే 500 బిలోనే చక్కగా ఉంటుంది. మనకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఫర్నిచర్ని క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా సెట్ చేయాలి, ఎలా ఎక్కించాలి బండిలో అనేది తెలుస్తుంది క్లియర్గాను. మనకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చక్కగా తీసుకొచ్చి మనకి ఇంట్లో ఫిక్స్ చేస్తారు. ఫర్నిచర్ కొనేటప్పుడు కాస్ట్ ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. క్వాలిటీ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే కనుక త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన మనీ వేస్ట్ అవుతుంది. ఆఫర్లకు తక్కువ ధరలకు అట్రాక్ట్ అవ్వకుండా క్వాలిటీపై మనం దృష్టి పెట్టాలి. ఫర్నిచర్ కొనడమే కాదండి, దాన్ని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఫర్నిచర్పై పాలు, నీళ్లు ఇంకా ఇతర పదార్థాలు పోసి పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడానికి వీలుండే వాటినే సెలెక్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అయితే పాప బాగా చిన్నది కాబట్టి వాటర్ కూడా పారబోస్తూ ఉంటుంది. మేము వాటర్ సింక్ అవ్వకుండా చక్కగా క్లీన్ చేసుకుంటే వచ్చేసేటట్టు ఉండే ఫర్నిచర్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. అలాగే మా టేస్ట్కి తగ్గట్టు కొంచెం లేటెస్ట్ ఫర్నిచర్ ఉంటే కనుక వాటిని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన సోఫాలు, బెడ్లు, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా కొనుక్కుంటాము. కానీ తీరా ఇంటికి వచ్చిన తర్వాత అవి మన రూమ్ సైజ్కి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. అప్పుడు వాటిని మళ్ళీ మార్చాలంటే కనుక కష్టం అవుతుంది. కాబట్టి ముందే మెజర్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఇంత మెజర్మెంట్ అని టేప్తో కొలుచుకొని మనం తెచ్చుకోవడం మంచిదండి. అప్పుడు మనకి ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మనకి రూమ్కి తగ్గట్టుగా కొలుచుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. మా ఫ్యామిలీకి ఇష్టమైన రిక్లైనర్ సోఫా సెట్ని మేము తీసుకున్నామండి. అయితే కింద స్టాండ్ ఒకటి మార్చుకున్నాము. దానికి 6000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. అంటే మాకు స్వింగ్ లాగా ఉండేలాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కింద వేయించుకున్నాము ఎక్స్ట్రా. మా పాపకి బాబుకి కూడా బాగా నచ్చింది. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
వీడియో మీకు చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.